చాలా. తేజస్వి సూర్య హ్మ్. నేషనల్ లెవెల్‌లో ఒక భారతీయ జనతా పార్టీ పగ్గాల్ని నడుపుతున్న అవును. నేషనల్ లెవెల్ ప్రెసిడెంట్. హ్మ్. ఆయన మీకు ఎట్లాంటి సలహాలేమైనా ఇస్తారా? ఆయన వర్క్ స్టైల్, ఆయన ఓహ్! వర్క్ మోడ్ చాలా ఉంటాయి. దాని గురించి ఏమైనా చెప్పండి. చాలా ఉంటాయి. మీకు నచ్చే అంశాలు. హ్మ్. హ్మ్. ఎందుకంటే తను మీరిందాక స్ఫూర్తి అంటే మాకంతా పార్టీయే స్ఫూర్తి అవుతది. అవును. అంటే మనుషులు కారు అని. నేనేమంటున్నా అంటే పార్టీ స్ఫూర్తి, పార్టీలో ఉండేదెవరు? హ్మ్. ఇప్పుడు ఓకే. ఒక్కొక్కరు నేనేమంటున్నా అంటే పార్టీని నడిపేది. పార్టీ అంటే ఏంది ఇప్పుడు? ఇప్పుడు మా భారతీయ జనతా పార్టీ గొప్ప అంటున్నాం. ఎట్లా మీకు గొప్ప? బీజేపీలో రోల్ మోడల్ అంటే ఎవరు చెప్తారు? ఇప్పుడు మేము చాలా మందిని చెప్పుకుంటా ఉంటాం. పండిత్ దీన్ దయాళ్ గారు చెప్పుకుంటుంటాం. హ్మ్. చరిత్ర నేనేమంటున్నా అంటే గొప్ప అనేది ఎట్లా తెలుస్తది మనకు? వారు చేసినటువంటి త్యాగాలతోని గొప్ప అనేది తెలుస్తది. ఇప్పుడు మీ ఇంట్లో నీకు ఎవరిష్టము అంటే అమ్మనో, నాన్ననో చెప్తారు గాని. పిల్లల్ని ఆడుతుంటది. ఎట్లా చెప్తారు అంటే ఎక్కువ అటాచ్‌మెంట్ కావచ్చు. హ్మ్. వాళ్ళతోని ఉన్నటువంటి విధానం కావచ్చు. వాళ్ళు చెప్పే మాటల విషయం కావచ్చు. దాంతోని మనకు అటాచ్‌మెంట్ కూడా. అట్లనే పార్టీలో కూడా ఎవరు గొప్ప అంటే వీళ్ళు, వాళ్ళు అని చెప్పలేం మనం. ఈ పార్టీ కోసం స్టార్టింగ్‌లో ఎస్టాబ్లిష్ చేసినటువంటి పండిత్ దీన్ దయాళ్ గారు కావచ్చు. లేకపోతే శ్యామప్రసాద్ ముఖర్జీ కావచ్చు. వాళ్ళు చేసినటువంటి త్యాగం ఎవ్వరు చేయలేరు. మీ వర్క్ స్టైల్‌కి ఇన్‌స్పిరేషన్ ఎవరు అడుగుతున్నా? మేము చెప్తున్నాం గదా! అటల్ బిహారీ వాజ్పేయి ఓకే. గారు, అబ్దుల్ కలాం గారు. మాకు ఓకే. చాలా అంటే నేనేందంటే స్కూలింగ్‌లో ఉన్నప్పుడు చేసినప్పుడు కూడా వీరిద్దరు ఈయన ప్రధానమంత్రిగా, ఆయన అవును. ఎట్ ఎ టైమ్ రాష్ట్రపతిగా ఉన్నటువంటి హ్మ్. సందర్భం. అప్పుడున్నటువంటి విధానం ప్రకారం మేము అంటే వింటుండే అన్నమాట. అరే! పెళ్లి కాకపోయినా గాని వీళ్ళిద్దరూ ఒక రోల్ మోడల్‌గా ఉన్నారు కాబట్టి మనకంతా గూడా. మన దేశాన్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకొని పోవడం జరుగుతుంది. ఒక ఆయన్నేమో ప్రధానమంత్రి. అంటే హ్మ్. వద్దన్నా గాని అనుభవం పరీక్షించినటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఇంకో ఆయననేమో మ్యారేజ్ రాష్ట్రపతి. జేసుకోకుండా మైనారిటీల మీద అంత నింద మోస్తున్నప్పటికి గూడా, నింద పడుతున్నప్పటికి గూడా, నా దేశానికి నేను ఏదో ఒకటి జేయాలని జెప్పేసి ఒక మిసైల్‌ని తయారు చేసినటువంటి వ్యక్తి. మిసైల్ మ్యాన్ అని అట్లా చెప్తుంటే వినేవాళ్ళం మేమంతా ఓహ్! గూడా. ఓహో! వీళ్ళా? వీళ్ళు ఏ పార్టీ? భారతీయ జనతా పార్టీ. అప్పటికే మేమంతా గూడా సంఘం మేమంతా గూడా. ఓకే. ఇప్పుడు సంఘంలో ఏమంటాం? భారత్ మాతాకి జై అంటాం. ఏబీపీలో ఏమంటారు? అదే అంటారు. బీజేపీలో ఏమంటారు? అదే అంటారు. భారత్ మాతకు గాకుండా ఇంకేదన్నా అంటేనేమో ఐడియాలజీ పరంగా లోపాలుండి పక్కకు పోతుంటిమేమో కానీ, ఈ ఓకే. ఐడియాలజీ మొత్తం ఒకటే దగ్గరికేసి వస్తుంది కాబట్టి ఆబ్వియస్‌గా మాకు నచ్చేదదే. చాలా మంది అంటుంటారు, "మీరు ఇదే ఎందుకు ఎంచుకోవాలి?" హ్మ్. అంటే నేను అంటున్నా గదా! శివసేన పార్టీకి కూడా మేము మద్దతు తెలిపినాం. హ్మ్. భారత్ మాతకి జై అన్నారు కాబట్టి. మళ్ళా భారతదేశానికి వ్యతిరేకంగా పోయారు కాబట్టి నై అన్నాం వాళ్ళకి. హ్మ్. మహమ్మద్ ముఫ్తీ భారతదేశానికి సపోర్ట్‌గా ఉంటా అనేది ఒక ముస్లిం పార్టీ. ఆ పార్టీకి మద్దతు తెలిపినాం. మళ్ళా భారతదేశాన్ని వ్యతిరేకంగా చేయగానే పక్కకు జరిపేసుకున్నాం మేము. మీరన్నట్టే బీజేపీ గూర్చి గూడా రాముడిని ముందు బెట్టి, అయోధ్య మందిరాన్ని ముందు హ్మ్. బెట్టి, ఎన్నికల్లో ఓట్లు దండుకునే పార్టీ బీజేపీ అని తప్ అనే వాళ్ళకేం జెప్తారు? తప్పేముంది? హ్మ్. ఇప్పుడు రామ జన్మభూమిలో హ్మ్. గతంలో ఏముండే? రామాలయం ఉండే. హ్మ్. రామాలయం కూల్చిందెవరు? హ్మ్. విదేశాల నుంచి దండయాత్రలోకొచ్చినటువంటి వ్యక్తులు కూల్చిర్రు. మాది మాకు గావాలనడం తప్పా ఈ దేశంలో? అవును. కొట్లాడుతున్నాం. బాజాప్తా చెప్తున్నాం మేము దీని గురించి కొట్లాడుతున్నాం. మాకు ఓటేయండి అని చెప్పి బాజాప్తా చెప్తున్నాం. మేము దొంగ దాపరికంలాగా కాంగ్రెస్ పార్టీలాగా ఒక ఐడియాలజీని పెట్టుకొని ఒకరిని ముందల పెట్టి మేము రాజకీయం చేస్తలేం గదాడా! హ్మ్. దళితులను ముందల పెట్టి మేము రాజకీయం చేస్తలేం గదా! అదే కాంగ్రెస్ పార్టీ ఏదో పేదరికాన్ని నిర్మూలించాలని జెప్పేసి నెహ్రూ పెట్టుకున్నటువంటి సిద్ధాంతాన్ని ఈ రోజు దాకా గూడా తీసుకొనొస్తుర్రు. ఈ రోజు గూడా అదే చెప్తున్నారు. హ్మ్. మరెక్కడ సాధ్యకరమైందది? హ్మ్. మేము మా పార్టీ స్థాపించినప్పుడు ఏదైతే 370 ఆర్టికల్స్ గావచ్చు, రామ మందిర నిర్మాణం గావచ్చు, మన భారతదేశంలో ఒక మతానికి ఒక లా, ఇంకో మతానికి ఇంకో లా ఉండొద్దని ఏవేవైతే మేము సిద్ధాంతాలు పెట్టుకున్నామో, వాటినన్నిట్లను గూడా మేము ఏ రోజు ఏదైతే నిర్ణయం తీసుకున్నామో, ఈ రోజు దాకా గూడా మేము అదే కొనసాగిస్తున్నాం. అది మా కమిట్మెంట్. అది మా భారతీయ జనతా పార్టీ యొక్క గొప్పతనం. వేరే పార్టీకి కమిట్మెంట్ ఉంటదా? అరే! నిన్న మొన్న పెట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ కమిట్మెంట్ లేక పార్టీ చేంజ్ చేసుకుంది. అదే పార్టీలో కుమ్ములాటలు. టీఆర్ఎస్ టు బీఆర్ఎస్. టీఆర్ఎస్ టు బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ ఒక్కో దగ్గర ఒక్కొక్క సిద్ధాంతం. కానీ మా దగ్గర అంతా అదే ఒకటే సిద్ధాంతం. ఒకటే లేఖలో పోతున్నాం కాబట్టి, ఇవే మాకంతా కూడా ఆదర్శం. పార్టీ అని ఎందుకంటామంటే, పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే కింది స్థాయి వరకు కూడా అదే చేస్తున్నాం. మా జాతీయ అధ్యక్షుడు కావచ్చు, ఇంకో నిర్ణయాలు కావచ్చు, మేమంతా కూడా యునానిమస్‌గా నిర్ణయాలుండయి మా దాంట్లో. కింది నుంచి మీది వరకు ప్రతి కార్యకర్త ఏదైతే ఆశిస్తాడో, వాటిని సాధించుకోవడానికి మా యొక్క ప్రయత్నాలుంటాయి. అందులో భాగంగానే ఈ ఈ స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్స్ నచ్చినాయి కాబట్టి మేమందరం కూడా ఆ పార్టీకి విధేయులుగా అయ్యి పని చేస్తాం. ఓకే. మీ కుటుంబ నేపథ్యం సార్ ఏం చదువుకున్నారు మీరు? చదువంతా ఎక్కడ? ఇందాక చదువంతా స్కూల్ కూడా అంతా శంషాబాదే. శంషాబాదే మొత్తం. కాలేజ్? కాలేజు శంషాబాద్‌లోనే. ఓకే. ఎంబీఏ హ్మ్. వర్ధమాన్‌లో ఓకే. అండ్ ఎల్ఎల్బీ వచ్చేసి మహాత్మా గాంధీ లా కాలేజ్. హ్మ్. ఎల్ఎల్ఎం వచ్చేసి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో. ఓకే. చదువు పరంగా మొత్తం కూడా అదే. తెలంగాణ ఉద్యమంలో బాగా హ్మ్. ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తులే మేమంతా కూడా. ఏదో సర్వీస్ ఓరియెంటెడ్ ఉండాలి, చెయ్యాలి. అడ్వొకేట్‌గా గూడా జేస్తారా ఇప్పుడు? చేసి చాలా కేసెస్ ఫైట్ చేసి వదిలేసినటువంటి ఓకే. వ్యక్తం. హ్మ్. ఇతర రాష్ట్రాల్లో కూడా 2, 3 కేసెస్ ఓకే. మంచిగా అది చేసి వచ్చినటువంటి వ్యక్తులు. బట్ ఏందంటే రాజకీయ పరంగా సమయం తక్కువుండడం. ఎంతమంది మీరు సిబ్లింగ్స్? మేమిద్దరం అండి. ఓకే. మీరు? తమ్ముడు. తమ్ముడు. మావి తనేం జేస్తున్నారు? మావి ఉంటాయి. ఓకే. చెరువులుంటాయి. అవి వాటిని చూస్తూ ఉంటారు. ఓకే. ఎవరో ఒకరు ఉండాలి గదా! అక్కడ ఓకే. రాజకీయం అన్నాక మనం ఇక్కడుండి ఓకే. అందరం అట్లా ఉంటే సరిపోదు కాబట్టి ఈ హ్మ్. విధంగా నడిపిస్తుంటది.
ఓకే. అన్ని రంగాలలో మంచిగా సంతృప్తి చెందినటువంటి వ్యక్తులు. హ్మ్. మేమేమో మన మన టార్గెట్ అంతా కూడా ఎవరినో కొట్టాలి, ఏదో సంపాదించాలనేది ఉండదు కాబట్టి అన్నిట్లలో హ్యాపీగా ఉంటుంటాం మొత్తం హ్మ్. మీద. ఆ రకంగానే పార్టీని ఇంత హ్యాపీయెస్ట్‌గా నడిపిస్తా ఉన్నాం మొత్తం. నిజంగానే ఒప్పుకోవాలి. 40,00,000 సభ్యత్వం కార్యకర్తలు అంటే అది నిజంగా చాలా గొప్ప విషయం. హ్మ్. కానీ ఇవన్నీ ఓట్లుగా మలుచుకోవటంలో మాత్రం ఎక్కడో ఒక చోటైతే ఫెయిల్యూర్ జరుగుతోంది. అవును. అవును. దాన్ని మీరు రికాల్ చేసుకుంటున్నారా? ఇప్పుడు నెక్స్ట్ లోకల్ ఎలక్షన్స్‌కి సంబంధించి ఎట్లా ప్రిపేర్డ్‌గా ఉన్నారు? చ రిజల్ట్ ఎట్లొచ్చే అవకాశం ఉంది అంటే బీజేపీకి? డిఫరెంట్ స్టైల్‌లో అంటే ప్రజల యొక్క కొన్ని ప్రజలకు కొన్ని అసౌకర్యాలుంటాయి కొన్ని కొన్ని. అంటే వాటిని మేము కొన్ని ఫుల్‌ఫిల్ చేయకపోవచ్చు. కొంతమంది చూస్తుండొచ్చు. హ్మ్. అంటే మేమేమంటామంటే ఇట్లనే ఉండాలని మేమంటాం. ఓకే. ఇట్లనే ఉండాలంటే ఏందంటే లాయల్‌గుండాలి. ఈడొక క్వరీ ఉంది. హ్మ్. దీన్ని తవ్వుకొని దోచుకుందాం అని అనేసాననుకో మేము దానికి వ్యతిరేకంగా ఉంటాం. హ్మ్. ఇప్పుడు లోకల్‌గా ఉన్నటువంటి వ్యక్తులకు అందరూ మాలాగానే ఉండాలనే ఆలోచన లేదు గదా! ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి ఒక 5 మంది కుటుంబ సభ్యులు 5 మంది 5 రకాలుగుంటారు. అట్లాంటిది ఒక గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరిని కూడా అవును. ఏకతాటిపైకి తీసుకురాలేం గదా! ఒకనికి ధనదాహం ఉంటది. ఒకనికి రాజకీయ దాహం ఉంటది. ఇంకోనికి ఇంకో వ్యామోహం ఉంటది. అన్ని రకాలైనటువంటి వ్యక్తులను ఒక తాటిపైకి తీసుకురావాలంటే చాలా మంది అంటారు, "అమ్మో! మీ దాంట్లోకొస్తే బిజినెస్‌లు చేసుకోలేం భయ్" అంటారు. "అమ్మో! మీ దాంట్లోకొస్తే రియల్ ఎస్టేట్ చేయలేమంటారు. అమ్మో! మీ దాంట్లోకొస్తే కమిషన్ పనులు చేయలేం మీ బీజేపీలో. హ్మ్. ఎప్పుడు సిద్ధాంతం. అవును. మేము మా సిద్ధాంతాన్ని మేము తుడుచుకోలేము. ఈ సిద్ధాంతాలకొచ్చే వరకు మా యొక్క ప్రయత్నాలనేవి ఇంతే స్థాయిలో జరుగుతుంటది. 40,00,000 యొక్క మెంబర్‌షిప్ అనేది దేశాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ గూడా వచ్చిర్రు జూడండి. వాళ్ళందరూ గూడా ఈ సిద్ధాంతానికి అడాప్ట్ జేయాలంటే కొద్ది సమయం పడతది. హ్మ్. యువత అంతా గూడా ఆలోచిస్తుంది ఇప్పుడంతా గూడా. యువత అంతా గూడా మేము గూడా ఉన్నతంగా బతకాలి. మేము గూడా సమాజం ఈరోజు ఒక కాషాయ కండువ కప్పుకొని, ఒక బీజేపీ జెండా పట్టుకొని 1000 మంది వ్యతిరేక శక్తుల ముందల ధైర్యంగా పోగలుగుతాం. హ్మ్. కానీ ఒక టీఆర్ఎసో, ఒక కాంగ్రెసో కండువ కప్పుకొని పోగలుగుతాడా? నడవగలుగుతాడా? ఇప్పుడు నేను బయటికెళ్ళి నేను కండువ కప్పుకొని నడిచి కూడా పోగలుగుతాను. ఒక కాంగ్రెస్ వ్యక్తి కండువ కప్పుకొని బయటికి పోయి నడవగలుగుతాడా? అంటే వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు వాళ్ళకి నామూషివం. హ్మ్. నేనొక బీజేపీ కార్యకర్త, నేనొక ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుని, నేనొక ఏబీవీపీ పూర్వ చెప్పుకోవడంలోనే కార్యకర్తనని నేను గర్వం ఉంది. గర్వంగా చెప్పుకుంటాను. హ్మ్. మీ దగ్గరికో, ఇంకోరి దగ్గరికో పోగానే మేము ఫస్టు మా ఇంట్రొడ్యూషన్ మొత్తం గూడా నా పార్టీ ఇది, లేకుంటే మా నాయన ఇది, మా తాత ఇది అని మేమెక్కడ చెప్పం మేము. మేము విద్యార్థి పరిషత్ అనో, లేకుంటే ఆర్ఎస్ఎస్ అనో, లేకుంటే ఏవీపీ అనో చెప్తాం. అంటే ఆ సంస్థ అంత గొప్ప నిర్ణయాలు తీసుకుంటది. ఆ సంస్థ అంత గొప్పగా సిద్ధాంతంతో నడుస్తుంది కాబట్టి మేము చెప్పుకోగలుగుతున్నాం. లేకుంటే ఇప్పుడు కాంగ్రెసోళ్ళు చెప్పుకోండి, మేము అది గాని మాకంతా దేశభక్తి ఉంటది గానీ, మా పార్టీ అంటే నచ్చదు గానీ హ్మ్. అని చెప్తారు. కానీ మేము బయటొకటి, లోపలొకటి చెప్పేవారు. కాబట్టి ఇలాంటి వ్యక్తిత్వాలు ఉన్నటువంటిది కాబట్టి మేము దీంట్లో కొనసాగడం జరుగుతుంది. ఇదే స్థాయిలో పోతూ ఉంటాం. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. రాబోయే రోజులలో 100% ప్రజలలో మార్పు వస్తుంది. ఎవరైతే తప్పుదోవలో నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పార్టీలను అన్నిట్లను కూడా తరిమికొట్టే ప్రయత్నం ఖచ్చితంగా ప్రజలు చేస్తారు. అది రాబోయే రోజులలో ప్రజలు నిర్ణయిస్తారు. అందులో భాగంగా మేము గూడా ఎవరైతే మెంబర్‌షిప్‌గా ఉన్నటువంటి వ్యక్తులను ఓటర్లుగా మార్చుకొని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా ఈ యొక్క రాష్ట్రంలో ఎగరవేసి ప్రజలకు మేలు చేసే ప్రయత్నం ఖచ్చితంగా ఇక్కడ మా వంతు కృషి. ఫైనల్ క్వెషన్ సార్. లోకల్ ఎలక్షన్స్‌లో రిజల్ట్ బీజేపీకి ఎట్లా ఉండే అవకాశం ఉంది? చాలా పాజిటివ్‌గా ఉంటదండి. మీ వర్క్ చాలా ఆల్రెడీ స్టార్ట్ అయిందా? ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. మాకు సంబంధించినటువంటి గ్రౌండ్ లెవెల్‌లో చేస్తున్నటువంటి వర్క్ అంతా కూడా ఉంది. హ్మ్. ఆ భయంతోనే గదా! రేవంత్ రెడ్డి గారు హ్మ్. ఎలక్షన్‌లోకి పోవట్లేదు. హ్మ్. ఈరోజు ఒక గ్రామ పంచాయతీ నడుస్తుందంటే సెంట్రల్ ఫండ్ లేనిది నడుస్తలేదు హ్మ్. అనేది ఏ సర్పంచ్ కూడా చెప్పరు. హ్మ్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ పార్టీ అని చెప్పడానికి ముఖ్యమైనటువంటి రీజన్ కూడా ఒకటుంటది. అక్కడ ఏదైతే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ఎవరైతే సర్పంచులు ఉన్నారో వాళ్ళ యొక్క చావులే ఈ కాంగ్రెస్ పార్టీకి ఫెయిల్. ఓకే. ఫండ్ లేదు. అవును. ఎన్నో హామీలిచ్చిర్రు. హ్మ్. ఊరు పెద్దగా ఉన్నటువంటి వ్యక్తులు. వాళ్ళు మీకు సొంత ఈ రోడ్ డబ్బులు ఇస్తాం. పెట్టుకొని ఉరేసుకొని 20,00,000, చనిపోయిన వాళ్ళున్నారు 30,00,000 సర్పంచులు. మనం ఎన్ని చూడలేమండి. అవును. కిరోసిన్ పోసుకొని అవును. చనిపోవడానికి ప్రయత్నం. ఆళ్ళు అట్లాంటోళ్ళని బ్లాక్‌మెయిల్ చేసింది. బిల్లులు రానీయకుండా ప్రయత్నం చేసింది ఈ పార్టీ కాదా? అంటే పార్టీ ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా తప్పని తెలిసిపోయింది. ప్రజలు కూడా ఏందంటే ఒక నమ్మకానికొచ్చిర్రు. కేంద్ర పార్టీ ఇస్తున్నటువంటి ధనంతోనే ఈరోజు స్వచ్ఛ భారత్ నడుస్తుంది. హ్మ్. ఈరోజు జీతాలెళ్తున్నాయి. ఈరోజు సచివాలయం, గ్రామ సచివాలయం మొత్తం కూడా సజావుగా నడుస్తుంది. ఇన్ కేస్ అది గనుక ఆపితే మాత్రం కానీ విచ్చలవిడిగా అయితదని చెప్పేసి కూడా ప్రజలకందరికి కూడా తెలుసు. మేము చేసినటువంటి పనులు ఏవైతున్నాయో. ఇప్పుడు గరీబ్ కళ్యాణ్ యోజన కావచ్చు, ఓకే. లేకుంటే మనకు సంబంధించిన యూత్‌కి ఇస్తున్నటువంటి విషయాలు కావచ్చు, లేకుంటే ఇంకా కొన్ని కొన్ని ఇప్పుడు స్ట్రీట్ వెండర్స్ రూ. హ్మ్. 10,000 వాళ్ళకు మనం ఇస్తున్నటువంటి విధానం హ్మ్. కావచ్చు. ఇలాంటి ఒక్కొక్క గ్రామ పంచాయతీ చూస్తే 10,000 లబ్ధి పొందుతున్నటువంటి ఒక కూరగాయలు అమ్మే వ్యక్తికి ఒక రోజుకి ఎన్ని అవసరం పడతాయి? ఒక 2,000, 3,000, 5,000. హ్మ్. అలాంటి వ్యక్తికి నీకు 10,000 ఇచ్చి, నువ్వు 10,000 ఒక సేటు దగ్గరికి పోయి తీసుకుంటే ఆయనకి 10,000కు రూ. 2,000 మిత్తి కట్టాలె. అలాంటి వ్యవస్థను రూపుమాపి నీకు డైరెక్ట్‌గా 10,000 ఇచ్చి స్ట్రీట్ వెండర్స్‌కి అందరికి కూడా మనం హెల్ప్ చేస్తున్నాం. ఈ విషయాలన్నిట్లో కూడా చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒక్కొక్క గ్రామ పంచాయతీ దాదాపుగా 2,000 నుంచి 3,000 మంది
బెనిఫిషియర్స్ ఉన్నారనమాట దీని ఓకే. విషయంలో. వాళ్ళకందరికి కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అదే అంటున్నా నేను. ఏమంటున్నా అంటే మేము చేసేటువంటి పథకాలని మేము చేసినామని ఎక్కడ కూడా మేము చెప్పుకోము మేము. ఎందుకంటే అదంతా కూడా డబ్బు ఎవరిది? ప్రజల నుంచి వచ్చినటువంటి డబ్బే. ప్రజలకు తెలియజేసేటట్టు. ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా డబ్బు దుర్వినియోగం అయితలేదనే విషయాన్ని తెలియజేయడానికి మేము ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తుంటాం. ఆ ప్రయత్నంలో భాగంగా లోకల్ బాడీలో కూడా మేము సక్సెస్ అయితాం ఖచ్చితంగా.